హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి రీల్స్ అయితే మనకు ఇన్స్టాగ్రామ్ అయితే బాగా ట్రెండింగ్ అయితే ఉన్నాయి నేమాట్ వీడియోస్ అయితే. సో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ నేమ్ అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మీ యొక్క నేమ్ పెట్టి అయితే ఎడిటింగ్ అనేది చేస్తాను, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అయితే ఇచ్చాను, ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, మీకు ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫాంట్ మిస్సింగ్ అయితే వస్తుంది, నో ప్రాబ్లం. మీకు ఫాంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో యాడ్ అనేది చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ మీద టాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంటే ఇక్కడ టాప్ చేసుకొని పైన మనకు ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకొని ఫాంట్ అనేది చేంజ్ అనేది చేసుకోండి, ఓకేనా. ఫాంట్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పేరు అనేది టైప్ అనేది చేసుకోండి. నేను శ్రీలత తీసేసి వైష్ణవి అని పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనకు కామెంట్ అనేది చేశారు కాబట్టి పెట్టేస్తున్నాను. ఓకే, వైష్ణవి. సో మీరు మీ యొక్క నేమ్ అనేది పెట్టేసుకోండి, ఓకేనా. పైన రైట్కి మీరు టాప్ చేసుకోండి. సో ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంటుంది, కలర్ అండ్ ఫిల్ మీరు టాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకోండి. సో మళ్ళీ సెలెక్ట్ మీడియా ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకే, మీకు టెలిగ్రామ్లో అయితే కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ అని చేస్తాను, ఆ వీడియో యాడ్ చేసుకొని పైన ప్లస్ మీరు టాప్ చేసుకోండి. ఓకే, మనకి ఈ వీడియో అయితే యాడ్ అయిపోయింది. ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత కొంచెం ముందుకైతే జరిపేయండి. సో ముందుకు జరుపుతా ఉంటే మీకు ఇంకో టెక్స్ట్ అయితే ఉంటుంది, మళ్ళీ ఈ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి, ఓకేనా. సో మళ్ళీ ఎడిట్ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ అనేది చేంజ్ అనేది చేసుకోండి. ఓకే, ఫాంట్ చేంజ్ చేసుకొని నేమ్ కూడా చేంజ్ అనేది చేసుకోండి, ఓకేనా. ఇక్కడ శ్రీలత ఉన్నది మొత్తం ఎరేజ్ చేసేసి సో వైష్ణవి అని అయితే నేను టైప్ అనేది చేస్తున్నాను, సారీ. ఓకే, వైష్ణవి. ఓకే, ఫస్ట్ ఓకే, పర్ఫెక్ట్ అయితే వచ్చింది. కొంచెం ఈ గ్రీన్లో అనేది స్మాల్గా వేసుకోండి, కొంచెం స్మాల్గా అయితే ఉంటుంది నేమ్ అనేది, ఓకేనా. సో ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ సేమ్ ఇంతకుముందు ఎలా యాడ్ చేసామో అలానే యాడ్ చేసేయండి. ఇక్కడ ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ మీడియా మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో అయితే ఉంటుంది, ఈ ఫోటోని యాడ్ అనేది చేసుకొని ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి పైన. ఓకే, మనకి ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత సో బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఒక వీడియో అయితే ఇస్తాను, సో వీడియోని యాడ్ అనేది చేసుకోండి. ఓకే, మళ్ళీ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ప్లస్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీడియా మీద ట్యాప్ చేసుకోండి. మీకు ఒక వీడియో అయితే ఉంటుంది, ఆ వీడియోని యాడ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రివీల్ అయితే అయిపోతుంది, ఓకేనా. చాలా బాగా అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనకు కరెక్ట్గా అయితే ఇక్కడ మనకు చూడండి బీట్ మార్క్ అయితే ఉంటుంది. ఈ బీట్ మార్క్ కూడా వైట్లో నుంచి చేసుకొని కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియా మీద ట్యాప్ చేసుకోండి. మీడియా మీద ట్యాప్ చేసుకుని ఒక వీడియో అయితే ఉంటుంది. ఓకే, ఆ వీడియోని యాడ్ అనేది చేసుకోండి. వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ ఇక్కడ మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసి లైట్ అని వచ్చేసి స్క్రీన్ చేసేయండి, ఓకేనా. స్క్రీన్ చేసిన తర్వాత ఓకే ఇలా ముందుకైతే జరిపేసిన తర్వాత ఇంకో వీడియో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒక వీడియో యాడ్ అనేది చేసుకోండి. కరెక్ట్గా అయితే 7.07 మిల్లీసెకండ్స్ ఇక్కడ వైట్లో నుంచి చేసుకొని ఇంకో వీడియో అయితే ఉంటుంది, ఓకేనా. సో ఈ వీడియో యాడ్ అనేది చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, దీన్ని కూడా బ్లెండింగ్కి వచ్చేసి లైట్ అని వచ్చేసి స్క్రీన్ అయితే చేసేయండి. ఓకే, మీకు ఇంకా లుక్ అనేది చాలా బాగా అయితే వస్తుంది, ఓకేనా. చూడండి చాలా బాగా అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్ చూడండి, మనకైతే ఈ వీడియో అయితే ఈ విధంగా అయితే వచ్చింది, ఓకేనా. పర్ఫెక్ట్ అయితే వచ్చింది, చాలా సింపుల్గా ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. పైన మనకు వేరే సింబల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎంత హెచ్డి కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకొని మనకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ నేమాట్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి అయితే ఛానల్ని చెక్ చేయండి, ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.